ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 తాత్కాలిక సభ్య దేశాల కోసం బుధవారం జరిగిన ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపారు. 2021-22 కాలానికి ఆసియా పసిఫిక్ స్థానం నుంచి ఇండియా మాత్రమే పోటీ పడడంతో ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఓటింగ్లో 192 దేశాలు పాల్గొనగా ఇండియాకు 184 ఓట్లు దక్కాయి. ఆసియా పసిఫిక్ స్థానం కోసం భారత్ అభ్యర్థిత్వానికి గతేడాది జూన్లో చైనా, పాకిస్తాన్ సహా 55 దేశాలు మద్దతు తెలిపాయి. ప్రస్తుత విజయంతో యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్కు 8వ ఎన్నికైంది. ఇండియా చివరిసారిగా 2011-12లో యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్గా వ్యవహరించింది. అయితే యుఎన్లో శాశ్వత సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ సభ్యత్వానికి మద్దతిచ్చిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ. శాంతి, భద్రత, సమానత్వాన్ని పెంచేందుకు అన్ని దేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందన్నారు మోడీ. భారత్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. Result of the Security Council election, Group A, African and Asia Pacific states, 2 seats. Number of ballot papers, 192. Number of invalid ballots, 0. Abstentions, 0. Number of members present and voting, 192. Required 2/3 majority, 128. Number of votes obtained, India, 184. Kenya, 113. Djibouti, 78. Having obtained the required 2/3 majority of members present and voting and the greatest number of votes, India, Ireland, Mexico, and Norway are elected members of the Security Council for a two-year term beginning on 1 January 2021. I congratulate the states that have been elected members of the Security Council. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశాల కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ భారీ మెజార్టీతో గెలిచిందన్నారు యుఎన్లో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి. ఈ విజయం ప్రపంచ దేశాల్లో ప్రధాని మోడీకి ఉన్న గుర్తింపు సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మోడీ పోషిస్తున్న పాత్రకు నిదర్శనమన్నారు తిరుమూర్తి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు. సరిహద్దు తీవ్రవాదంలో దశాబ్దాలుగా ఇండియా బాధిత దేశంగా ఉందన్నారు. Security Council with tremendous support, and I would like to express my gratitude to the member states of the United Nations for this ringing endorsement. Our election is a recognition of Prime Minister Modi's global role. His strong engagement across countries and across regions has clearly found resonance. It is also the result of a very strong campaign which has been led by the Honorable Minister of External Affairs, Dr. S. Jaishankar. It also reflects the strength of India's bilateral relations with member states of the United Nations. We'll also launched a set of priorities for the Security Council, and we sensitized member states of the United Nations to what our priorities are.